వాట్స్ హ్యాపెనింగ్? వాట్స్ హ్యాపెనింగ్ విత్ క్రిష్ జాగర్ తో ఏదో యాక్షన్ సినిమా చేసావు అంట, చాలా వైల్డ్ గా ఉంది. అవును, అదే చెప్పాను. ఇప్పుడే అదే అన్నాను, ద అమౌంట్ ఆఫ్ వైలెన్స్ అండ్ ఇంకా ఆఫ్టర్ బాహుబలి, అరుంధతి, నౌ దిస్ వన్. అంటే ఇలాంటి కథకి నేను తప్పితే ఇంకెవరిని పడతారు, వాళ్ళకి వేరే ఆప్షన్లు ఉండవుగా. నేను చెప్పాను లేదు, అదే చెప్పాను నేను, లైక్ హిట్ మ్యాన్ ఉంటారు కదా, నేను పొద్దునే చెప్పాను కృషి గారికి, నేను హిట్ ఉమెన్ అయిపోవచ్చా ఆల్టర్నేట్ ప్రొఫెషన్. అంటే ఇట్స్ లైక్ దిస్, నో ఇట్స్ లైక్ ఓకే, ఒక లేడీ గుర్రం మీద వస్తూ ఉంటది, అనుష్కని వస్తూ ఉంటది. తర్వాత ఒక మహారాణి అలా దిగుతూ ఉంటది, అనుష్క దిగుతూ ఉంటది. సో ఈ టైమింగ్ లోనే ఆలోచిస్తారు ఐ థింక్ ఎవ్రీబడి. సో యూ హ్యావ్ ఎ జాబ్ ఫర్ లైఫ్ బ్రదర్. ఎందుకు వై డస్ వైలెన్స్ అలా, వై డు మీ అండ్ వైలెన్స్ అంటే హ్యాండ్ టు హ్యాండ్ అండ్ హ్యాండ్? అంటే నిజంగా వైలెంట్ పీపుల్ లోకి అది పెట్టేస్తే ఇంకా మళ్ళీ సొసైటీ తట్టుకోలేదు వాళ్ళని. నీలాంటి మంచి వాళ్ళకి అది ఇస్తే ఇట్స్ సేఫర్ టు కీప్ ఇట్. యు నో వాట్ ఐమ్ సేయింగ్? You won't go too off. ఇప్పుడు అలాంటిది చిన్న క్రేజీ ఎవరిలో చేతులు పెట్టారు ఇంకొకైతే అంతే. నాకు ఒకటి అనిపించింది, అదర్ దెన్ ద వైలెన్స్ అండ్ అదర్ దెన్ అదన్నీ పక్కన పెడితే, I feel it's right time, the kind of the subject is so apt for our this present day, this time kada. Tell me what is it like? I just got a sense of it. The one thing is marijuana is a backdrop. ఘాట్లు పీపుల్, వన్ సెట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు marijuana మన గ్రో చేసేవాళ్ళు ఘాటీలు. సో దిస్ ఇస్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో జరుగుతుంటుంది. సెటప్ ఇన్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దాంట్లో. అండ్ అక్కడి నుంచి ఇఫ్ యూ టేక్, ఇట్స్ నాట్ లైక్ వన్ బిగ్ స్టోరీ ఫర్ హోల్, అంత పెద్ద స్టోరీ కాదు. ఇట్స్ అబౌట్ వన్ గ్రూప్, వన్ ట్రైబల్స్, వన్ సెట్ ఆఫ్ పీపుల్ దేర్. అండ్ దెన్ యూ జూమ్ ఇన్ టు ఇట్, స్టిల్ ఇట్స్ దేశీ రాజు అండ్ షీలా and their life and how things, the Ghatulu and the growing of marijuana, that world, our world, how it is affecting these lives. Oh, nice. And how one life from this. Oh, so I think you went full violent, full raw, rustic, like you went in the world, I think. అవును, అండ్ ఐ థింక్ ఇట్స్ మోర్ లైక్ ఆర్గానిక్ గా వచ్చింది, బికాస్ ఇట్స్ లైక్ నేను ఒకటి అనుకున్నాను, బికాస్ నార్మల్ గా మన చూసుకుంటే ఎనీ పర్సన్ who ఒక విక్టిమ్ అయిన పర్సన్, ఈచ్ పర్సన్ టేక్స్ దేర్ ఓన్ పాత్, నో? When you are victimized or when you are pushed to a corner, you take a stand. And how this ఈ అమ్మాయి, how because of whatever reasons became a sort of a criminal, and the redemption and how you become a legend due to it. How it's always that when you rise from your whatever you've done, that's when you become a legend for anyone, from your lows. But it's very beautiful the way that whole thing Krish Garu has put together. Sounds solid. How is Krish? How's my friend Jagger? What is he up to? He's right now busy running around release dantlo. But I always, నేను అదే చెప్పాను కృష్ణ గారికి, he gave me వేదం కదా, సరోజా. Said only you can give me such unique characters. Oh, that way he's very deep, man. He's a very deep guy. He's got a different sensibility completely. అవును. యాక్చువల్లీ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నాడు మెడ్రాస్ లో కలిసాను కదా. వెళ్ళి ఒక సౌత్ ఇండియన్ థాలీ లాంటిది ఒకటి తిన్నాం, మెడ్రాస్ థాలీ టైప్ ఒకటి తిని చాలాసేపు మాట్లాడుకున్నాం చాలా రోజుల తర్వాత. he was very excited. No, and way it's like నాకు ఒక్కటి ఏం చాలా నచ్చింది ఏంటంటే, అన్ని చాలా సెన్సిటివ్ టాపిక్స్. నేను సరోజా ప్లే చేసినప్పుడు ఇట్స్ అ వెరీ థిన్ లైన్. కరెక్ట్. దాన్ని కూడా with the innocence, the way projected Saroja was, I feel, one of my best characters in my career. No doubt. And right now Sheila also, not just Sheila, for Vikram, Desi Raju, for everybody, I feel it's very beautifully written character. And I feel చాలా కొత్తగా ఉంటుంది, whether it's visually and because we're the first people to go shoot there. Nice. I feel definitely it will be different. అంటే ఐఎమ్ నాట్ ద రైట్ గై టు ఆస్క్ దిస్ క్వశ్చన్, బట్ అంటే నౌ you'll be shooting more films or అలా once in 2-3 years అట్లా చేసుకుంటూ వస్తుంటారు? డెఫినెట్ గా మంచి స్క్రిప్ట్స్ చేసి చేద్దామని. Okay. And that's also little more often. Actually that happened through Bahubali only, bro.
అదే నిజంగా బ్రో, కరెక్ట్. No, 10 years and అయింది. it was Probably also, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ గా చేయాలి సినిమాలు. ఇంకా చేయాలి, no, so లేచి ఇంకా definitely. లెట్స్ గెట్ టు వర్క్ Yeah, ఫుల్లీ. get to work. Now I feel from end of the year, from next year, end of the year to next year, then you'll see more of me. Awesome. I'll be on your face also. Last Come time on. you asked me the question, kada, when we met for the Bahubali, we did that interview, no? What did I ask you? He was like, where did you disappear, bro? Yeah, it's like, I'm like, what the hell? Like, until it's like, I got 10 years of overdose of you, and suddenly I didn't see you. So I don't know what exactly to do. I was like, okay, you're supposed to be here at this time. More. I just definitely, that's something. And I have this question అందరితో ఇప్పుడు, నాట్ ఓన్లీ హియర్, ఇప్పుడు మన ఇంట్లో Yeah, పెళ్లి sure. ఏదైనా ఉంటే కూడా అందరూ అదే అడుగుతున్నారు. ఏంటి నీకు పెళ్ళ? నేను ఇంట్లో పెళ్లి, నాకు పెళ్లి కాదు. ఇంట్లో పెళ్ళ ఆ bro. అంటే ఏదో సడన్ గా క్యాజువల్ గా చెప్పేస్తున్నావా? లేదు లేదు, ఇంట్లో ఇంట్లో. అండ్ ఐఎమ్ ఆల్సో గివింగ్ ఎ డిస్క్లైమర్ హియర్. అలాంటిది ఏం లేదు. ఓకే, షూర్. Same question everyone has, but definitely I think from this year end, and Come on. I'll be out more, consciously super. working towards that. Super. Chalo, I'll catch you at the premiere of Ghati. I'll Yes, see you. bro. Yes, Then bro. all the best to you, to Krish, to everybody in the film. Yes, bro. Big hug, bro. Okay, big hug. I'll see you. Bye. Bye.